హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు NIRRCH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ నుండి మనకు నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ LDC లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ మనకు UDC అప్పర్ డివిజన్ క్లర్క్ అనేది మనకు వాళ్ళు పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి 12th March 2024 నుండి లాస్ట్ డేట్ వచ్చేసి 1st April 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అవుతుంది. తర్వాత లాస్ట్ డేట్ ఫీ పేమెంట్ వచ్చేసి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అయితే మనం ఇక్కడ 8 April వరకు అయితే మనం డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అయితే ఫీ అనేది చెల్లించాలి. ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకు ఒకటి ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది దీనికైతే. ఆ తర్వాత ఇక్కడైతే మనకు పోస్టులు వచ్చేసి ఇక్కడ పోస్ట్ వైజ్ అనేది ఇచ్చారు. తర్వాత మనకు సాలరీ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకు సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు సంబంధించిన పోస్ట్ అనేది దీంట్లో అయితే చూసుకొని మీరైతే ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది చేసుకోండి జాగ్రత్తగా. ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసి. సో ఇప్పుడైతే మనం ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు NIRRCH నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అయితే చదువుకోండి. సో ఇక్కడైతే మనకు సంబంధించిన ప్రతిదీ అనేది ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ జాగ్రత్తగా చదువుకున్న తర్వాత ఇక్కడైతే ఇక్కడ దీంట్లో టిక్ బాక్స్లో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే క్లిక్ హియర్ టు అప్లై ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ICMR NIRRCH జాబ్ అప్లికేషన్ 2024. సో ఇక్కడ LDC అండ్ UDC అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే మనకు ఈమెయిల్ అనేది ఆటోమేటిక్గా అటాచ్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు వేరే ఉంటే వేరే ఈమెయిల్ ఐడి ఇచ్చేయచ్చు అనమాట. సో ఆ తర్వాత ఇక్కడైతే రికార్డ్ సంబంధించిన ఈమెయిల్ ఐడి అయితే మనకు అటాచ్ ఉంటుంది. సో మీరు దీనికైతే మనకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చినా దీనికైతే వస్తుంది. సో దీంట్లో అయితే టిక్ అయితే వేసేయండి. సో వేసేస్తే మనకు ఈ యొక్క జీమెయిల్ ఐడికి ఎటువంటి మనకు ఎగ్జామ్ సంబంధించిన సెంటర్స్ కానీ ఇక్కడ మన అడ్మిట్ కార్డ్ అనేది వస్తాయి కాబట్టి సో ఇదైతే ఈ విధంగా టిక్ వేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ అప్లయింగ్ ఫర్. సో మీరైతే దేని మీద అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో LDCనా తర్వాత UDC అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ప్రిఫరెన్స్ లాంగ్వేజ్ ఫర్ స్కిల్ టెస్ట్. సో మీరైతే స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ అంటే మీరు ఇంగ్లీష్లో టైపింగ్ చేస్తారా హిందీలో టైపింగ్ చేస్తారా అని అంటుంది. సో మీకు దేంట్లో అయితే మీకు ప్రిఫరెన్స్ ఉన్నారో సో అదైతే ఇచ్చేసేయండి అనమాట. సో ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. 35 words అనేది ఒకవేళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడైతే ఆర్ యూ క్వాలిఫైడ్ ఫర్ అబౌవ్ ఇక్కడ సెలెక్టెడ్ పోస్ట్. సో పైన సంబంధించిన పోస్టు మీరైతే క్వాలిఫై అయి ఉన్నారా అంటున్నారు. సో ఉంటే ఎస్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసేసిన తర్వాత మీరైతే క్యాపిటల్ అయితే ఇవ్వండి. మీ యొక్క 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసింది. ఆ తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసింది. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్త అయితే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫుల్ నేమ్, మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్, మీ యొక్క SSC మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో మీ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్త అయితే ఎంటర్ అయితే చేసేయండి. సో ఫుల్ నేమ్ అనేది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ SSC మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మదర్ నేమ్ సేమ్ మీకు SSC మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి జాగ్రత్తగా. ఆ తర్వాత హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్. సో మధ్యలో ఏమైనా మీరు నేమ్ చేంజ్ చేసి ఉంటే ఇక్కడైతే ఎస్ మీద క్లిక్ చేసి సో మీ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేయచ్చు. ఒకవేళ లేకపోతే సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్. సో పైన వచ్చిన ఈమెయిల్ అడ్రస్ కాకుండా వేరే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చినా ఇక్కడైతే ఇచ్చేయచ్చు. సో కంపల్సరీ అయితే ఇవ్వాలి. సో ఎందుకంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి. సో అక్కడ పైన వచ్చిన ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళు రెస్పాన్స్ అయితే ఇస్తారనమాట. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి జాగ్రత్తగా, రన్నింగ్లో ఉన్న మొబైల్ నెంబర్. తర్వాత ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట కంపల్సరీ. ఇక్కడ మనకు రెడ్ మార్క్లో ఇచ్చారు కాబట్టి సో మ్యాండేటరీ అనేది ఇవ్వాలి కాబట్టి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో మీ యొక్క మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే మీకు SSC మార్క్స్ మెమో పైన ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సో దీంట్లో అయితే ఇయర్ అయితే ఫస్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే ఇయర్ మీద అయితే క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ప్రతిదీ ఇయర్ అనేది మీరు స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడ మనకు సైడ్కి స్క్రోల్ చేస్తా అంటే మనకు ఇయర్ అనేది ఈ విధంగా అయితే వస్తాయి. సో దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి జెండర్ మేలా ఫీమేలా ఇక్కడ ఆధార్ ఉంటే ఆధార్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఈ విధంగా అయితే జెండర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కేటగిరీ. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ OBC వాళ్ళకైతే 300 రూపీస్ అనేది ఫీజు ఉంటుంది. సో వాళ్ళు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అయితే మీరు పే అనేది చెల్లించాలి. సో పే చెల్లించిన తర్వాత మనం ఇక్కడైతే అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ తీసి మనం ఇక్కడ పోస్ట్ అయితే చేయాలన్నమాట. సో మనం పోస్ట్ ఇక్కడ అడ్రస్ అయితే నేనైతే మీకు అడ్రస్లో అయితే చూపెడతాను.
సో ఇక్కడైతే మీరు కేటగిరీ మీ యొక్క కేటగిరీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు పీడబ్ల్యూడీ ఇక్కడ 40% అబౌవ్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఒకవేళ ఎస్ ఉంటే మీకు సంబంధించిన టైప్ డిసబిలిటీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నేషనాలిటీ, సో ఇక్కడ ఇండియన్ అనేది ఇక్కడైతే టైప్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మార్క్ ఆఫ్ విజిబుల్ ఐడెంటిఫికేషన్, సో మీ యొక్క పుట్టుమచ్చలు, సో హ్యాండ్స్ పైన కానీ ఇక్కడ అంటే ఉంటాయి కదా, సో లేకపోతే మీ యొక్క 10th మార్క్స్ మెమో పైన ఉంటుంది. సో ఆ యొక్క అదైతే ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం 10th సంబంధించిన బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేయాలన్నమాట. సో మీకు సంబంధించిన బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి, 10th బోర్డ్ అనేది. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క 10th క్లాస్ రోల్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన పాసింగ్ ఇయర్, సో మీరు 10th క్లాస్ ఎప్పుడు పాసింగ్ అయ్యారో మీ యొక్క పాసింగ్ ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత మీకు పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది సిజిపిఏ లేదా పర్సెంటేజ్లో ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ చదివి ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు ఇంటర్మీడియట్ సంబంధించిన మీకు సైన్సా, ఇక్కడ కామర్సా, ఇక్కడ ఆర్ట్సా మీకు సంబంధించిన అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో అదర్ ఉంటే అది మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేయచ్చు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ సంబంధించిన రూల్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాలన్నమాట. సో మీరు జాగ్రత్తగా రూల్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత మీరు ఇంటర్మీడియట్ ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ యొక్క పాసింగ్ ఇయర్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేయండి. తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడ పర్సెంటేజ్, సో మీకు ఇంటర్మీడియట్లో ఎన్ని పర్సెంటేజ్ వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా జాగ్రత్తగా సిజిపి లేదా పర్సెంటేజ్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ అయితే ఇక్కడైతే ఇవ్వాలని వాళ్ళు ఏం ఇవ్వలేదు. సో ఎందుకంటే మనం ఇంటర్మీడియట్ దాకా అయితే వాళ్ళు మ్యాండేటరీ అనేది ఇక్కడైతే మనకు స్టార్ మార్క్ అనేది ఇచ్చారన్నమాట. సో ఒకవేళ మీకు ఇంటర్మీడియట్ అంటే డిగ్రీ ఉంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఉంటే మీకు సంబంధించిన ఇక్కడ డిగ్రీ ఇక్కడ యూనివర్సిటీ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇయర్ పాసింగ్ ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన డిగ్రీలో ఏం స్పెషలైజేషన్ ఏం తీసుకున్నారో అదైతే ఇచ్చేసేయండి, అంటే ఏ గ్రూపు. తర్వాత మీకు సంబంధించిన పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్, సో మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్మడ్ ఫోర్స్లో ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. ఒకవేళ చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పీడబ్ల్యూడీది సంబంధించింది, సో ఇదైతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇది కూడా మనకు ఇక్కడ 40% బెంచ్ మార్క్ డిసబిలిటీ వాళ్ళకి ఇదైతే నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇది కూడా మనకు ఫిజికల్ లిమిటేషన్ సంబంధించింది, ఇది కూడా ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే ఇది. సో ఇది కూడా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి వెదర్ స్క్రైబ్ ఈజ్ రిక్వైర్డ్, సో మీరు అయితే లేఖరి ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ చేసేయండి, లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత విల్ యూ మేక్ యువర్ ఓన్ అరేంజ్మెంట్ ఆఫ్ స్క్రైబ్, సో మీరు లేఖరి దస్తావేజులు తయారు చేసి ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో మనకు స్క్రైబ్ వచ్చేసి మనకు లేఖరి అన్నమాట, సో దస్తావేజులు తయారు చేసే వ్యక్తి అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఏజ్ రిలాక్సేషన్, సో మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన కోడ్స్ అయితే ఉంటాయి. సో మనకు ప్లీజ్ రెఫర్ పారా 4 అనేది మనకు నోటిఫికేషన్లో అయితే ఉంటుంది, అక్కడ అయితే చూసుకొని మీరైతే మీకు సంబంధించిన కోడ్స్ అనేది దీంట్లో అయితే చూసుకోవచ్చు. సో ఆ తర్వాత ఇక్కడ ఎస్ చేసిన తర్వాత మీకు ఒకవేళ మీకు సంబంధించిన కోడ్ లేకపోతే ఇక్కడైతే నాట్ సీయింగ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే దీంట్లో అయితే పెట్టేయచ్చు అన్నమాట. సో ఆ తర్వాత మీకు ఏజ్ రిలాక్సేషన్ లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఇంటి నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత మీ యొక్క ఊరి పేరు, తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్, తర్వాత మండల్ నేమ్, తర్వాత డిస్టిక్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా జాగ్రత్త ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్టేట్ ఏదై ఉంటుందో మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్టిక్ అనేది ఏదై ఉంటుందో సో ఆ యొక్క డిస్టిక్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే ఇక్కడ జాగ్రత్త ఇచ్చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్, ఇక్కడైతే డిస్టిక్ పిన్ కోడ్ అనేది జాగ్రత్త ఇచ్చేసిన తర్వాత మీకు పర్మనెంట్ అడ్రస్ ప్రెసెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి, లేకపోతే సేమ్ ఉంటే ఇక్కడ సేమ్ యాస్టిస్గా ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా అయితే డిస్టిక్ తర్వాత ఇక్కడైతే పిన్ కోడ్ అనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాలి 500 KBsలో. ఇక్కడ యాడ్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది అప్లోడ్ అయిపోతుంది. తర్వాత సిగ్నేచర్ 500 KBs అయితే ఇక్కడైతే యాడ్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ నెంబర్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ అండర్ కేటగిరీ ఓబీసీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు అయితే 300 రూపీస్ ఫీ చెల్లించాలి కాబట్టి ఇక్కడైతే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అయితే మీరు పే చేయాలన్నమాట.
సో ఇక్కడ పేజీలు ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ దానికి సంబంధించిన నెంబర్ ఇచ్చిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అనేది మనకు రిజిస్టర్డ్ మొబైల్ ఇక్కడ ఈమెయిల్ ఐడికి అనేది వాళ్ళు అప్లికేషన్ ఫామ్ అనేది పంపుతారు. ఆ తర్వాత ఇక్కడ డిడిను అంటే డిమాండ్ డ్రాఫ్ట్ ఐడిని తర్వాత మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ అయితే వాళ్ళకు సెండింగ్ డిమాండ్ డ్రాఫ్ట్ విల్ బి ఇక్కడైతే మనకు సంబంధించిన అడ్రస్ అయితే ఇచ్చారు. సో ఈ అడ్రస్ అయితే పంపాలన్నమాట. సో మనం ఇక్కడ ఎన్వలప్ కవర్ పైన అయితే మనం పోస్ట్ నేమ్ రాసి సో మన యొక్క ఇక్కడ ఈ అడ్రస్కి అయితే పంపడం అయితే జరుగుతుంది. సో మన యొక్క అప్లికేషన్ ఫామ్ మరియు ఇక్కడ డిడి సంబంధించిన ఒరిజినల్ కాపీ అనేది పంపాలి. సో ఇదైతే గమనించండి. సో ఇక్కడ లాస్ట్ డేట్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడైతే జాగ్రత్తగా మీరైతే చూసి డిడి అనేది కట్టేయండి. సో మీరు డిడి కట్టేసిన తర్వాత ఇక్కడైతే మనకు డిడి నెంబర్ వచ్చేస్తుంది. ఇక్కడ డిడి నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీకు సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ ఇక్కడ ఫామ్ ఉంటుంది కదా, సో అదైతే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలి 1 MB అనేది. సో ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి PDF ఫార్మేట్లో. సో ఈ విధంగా కాపీ అనేది ఉండాలి. సో మనకు ఒరిజినల్ కాపీ అనేది ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అగ్రీ అనేది చేసేయండి. సో మీరు పూర్తిగా క్లారిటీగా అయితే అన్ని ఇక్కడ క్వాలిఫికేషన్ నేమ్స్ అన్నీ చూసుకున్న తర్వాత సో ఇక్కడ మనకు ఫైనల్గా వచ్చేసి ఇక్కడ సబ్మిట్ అని ఉన్నాయి కదా, సో ఈ సబ్మిట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ మనం అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఫర్ ICMR NIRRCH జాబ్ అప్లికేషన్ 2024. సో ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో మనం ప్రింట్ తీసుకోవాలంటే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మన యొక్క ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళైతే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో అప్లికేషన్ ఫామ్ అనేది సో మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి వాళ్ళు ఈ విధంగా అయితే మనకు ఇక్కడ ICMR NIRRCH సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ నుండి అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది చూసుకోవచ్చు అండ్ మీరైతే ప్రింట్ అనేది తీసుకోవచ్చు. సో అండ్ మీ యొక్క ఎగ్జామ్ సంబంధించిన అడ్మిట్ కార్డ్ అయితే మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ ఐడికి వాళ్ళైతే సెండ్ చేయడం అయితే డైరెక్ట్గా అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో మనం ఏ విధంగా అప్లై చేసినామో అదే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అయితే చేసేయండి ఆన్లైన్ అప్లై అనేది. సో అండర్ కేటగిరీ OBC వాళ్ళకైతే మనం ఇక్కడైతే వాళ్ళు ఆల్రెడీ అయితే మెన్షన్ చేశారు డిమాండ్ డ్రాఫ్ట్ మరియు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ సంబంధించింది ఈ యొక్క అడ్రస్ అయితే వాళ్ళు సెండ్ చేయాలని వాళ్ళైతే ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు ఈ డేట్ వరకు అయితే. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది మనకు సంబంధించిన ICMR NIRRCH సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో ఫ్రెండ్స్ మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు NIRRCH సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.